నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే. ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే, గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ. అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది. ఎలా అంటే గురువుకి రాహుకి కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది. అయితే గురుగ్రహానికి చెందిన నక్షత్రము పూర్వభాద్ర అయితే, ఆ పూర్వభాద్రలో రాహు వెళ్తున్నాడు. రాహువుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు. అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారము మనకి ఆగస్టు 12 వరకు జరగబోతోంది. అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు. నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో, శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి ఇవ్వబోతున్నారు. అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక, వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహువు మీద గురు దృష్టి వల్ల ఈ 12 రాశుల్లో వాళ్ళకి ఆగస్టు 12 వరకు ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అప్పుడు అని కాదు, కానీ ఈ 12 రాశుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ధన ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు. దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇంకా మూడవది స్వగృహ యోగము, సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు. అంటే గురువు సంపదలకు, సౌఖ్యానికి, ఐశ్వర్యానికి, రాజయోగాలకు, ఇలాంటి వాటికి అధిపతి అన్నమాట. అయితే దీంతో పాటు ఆదాయం వృద్ధి, అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్, అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. దీంతో పాటు ఏ రాశులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక, అంటే 100 దగ్గర 150 ఇచ్చేటట్టుగా కొన్ని రాశులైతే, 100కి 125 130 అంత, అంటే చిన్న వేరియేషన్తో ఈ సమానమైన ఫలితాలని ఇవ్వబోతున్నాడు. అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాశులు మేష, వృషభ, మిథున, సింహ, తుల, ధనస్సు. ఈ 6 రాశుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు, అది లైఫ్ స్టైల్లో కావచ్చు, ధనంలో కావచ్చు, లేదంటే వాళ్ళ స్టేటస్లో కావచ్చు, లేదంటే అన్ని రకాలుగా భూమి, గృహ, వస్తు, వాహన యోగాలు, ఇలాగా వాటి యొక్క, అంటే వారి యొక్క పని చేసే దీనిని బట్టి, అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్, రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు, ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద. అయితే ముందుగా మనకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతోందంటే కనుక, ఈ నక్షత్ర పరివర్తన వల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభంతో పాటుగా ఆకస్మిక ఉద్యోగ లాభం, ఎవరికైతే మేషరాశిలో ఉండే వారికి ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదో, ఆ ఉద్యోగాలు రాని వాళ్ళకి హై అండ్ ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. దీంతో పాటుగా ఆకస్మిక పదవీ లాభము, అదే రాజకీయ నాయకులకైతే కనుక పదవీ లాభాలు రావడము, ఇలా ప్రతి ఒక్క అంటే అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఆయా రంగాల్లో ఉండే వారి యొక్క ఉన్నతిని ఇవ్వబోతున్నాడు. దీంతో పాటుగా ఆదాయ వృద్ధి కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఇంకా ఎక్కువగా సంపాదిద్దాము, 4 రకాల మార్గాలు వెతుకుతున్న వాళ్ళకి ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా ఇవ్వబోతున్నాడు. దీంతో పాటుగా సొంత ఇల్లు ఈ రోజు వరకు లేని వాళ్లకు సొంత ఇల్లు కూడా ఇచ్చే అవకాశము ఈ గురు నవమ దృష్టితో చూడడం వల్ల ఏర్పాట్లు జరుగుతాయి. అయితే పిల్లల్లో ఒకరికి
అంటే మీకున్న సంతానంలో ఒకరికి విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం కానీ లేదా అక్కడ చదువుకోవడం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీంతో పాటుగా ఎవరికైతే రావలసిన సొమ్ము రాకుండా బకాయి పడిందో, అంటే ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, లేదంటే ఎవరికైనా సరే రావలసిన సొమ్ము ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమయానికి ఈ ధనం చేతికి అందుబాటులోకి వస్తుంది. ఇంకా వివాహ ప్రయత్నాలు కానీ లేదా అంటే ఆస్తి వివాదాలు కానీ, గత కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తుల గురించి కొట్టుకోవడాలు కానీ లేదా కేసులు వేయడానికి కానీ, ఇలాగ ఎవరైతే వారికి రావాల్సిన ఆస్తుల గురించి ఇబ్బందులు పడుతున్నారో అవి వారికి ఈ సమయంలో చేతికి అందుబాటులోకి వచ్చేటట్టుగా, వీరి పక్షాన వచ్చేటట్టుగా ఈ సమయంలో గోచరిస్తోంది. దీంతో పాటుగా కోర్టు కేసులు ఏవైనా ఉంటే కనుక అవి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఈ గురువు యొక్క నవమ దృష్టి వల్ల కలగబోతోంది. దీంతో పాటు ఎవరికైతే ఆ మధ్యలో ఆగిపోయిన కార్యాలు, అంటే గృహ నిర్మాణం కావచ్చు, లేదా అంటే ఫ్యాక్టరీ నిర్మాణం కావచ్చు, లేదా శుభకార్యాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఏవైతే గతంలో ఆగిపోయి ఉంటాయో ఈ ఆగిపోయిన పనులన్నీ ఈ సమయానికి తిరిగి మళ్ళా పునఃప్రారంభించేందుకు అవకాశాలు వస్తాయి. ఈ మేషరాశిలో ఉండే వారికి ఏ రకంగా చూసినా అన్ని రకాలుగా లాభాలు వచ్చేటట్టుగా, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ మనకి ఈ గురువు యొక్క నవమ దృష్టి వల్ల గోచరిస్తోంది.